T10. ఈరోజు మన స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ గుడెల్లి నిర్వాణ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాము. హాయ్ మేడం. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. అయితే అయితే చాలా మంది న్యూ ఇయర్ రాగానే ఒక కొత్త గోల్ని సెట్ చేసుకుంటారు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను పొద్దున్నే లెగాలి, స్టూడెంట్స్ అయితే పొద్దున్నే లెగాలి, చదువుకోవాలి, ఇలాంటి స్కెడ్యూల్ని నేను ఫాలో కావాలి అని పిల్లలు అయితే అలాంటి పెట్టుకుంటారు. లేకపోతే ఇంకా ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకెవరైనా పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి నేను ఈ గోల్స్ని, నా గోల్ని నేను సెట్ చేసుకోవడం కోసము ఈ రోజు నుంచి ఇలా చేయాలి నేను అని ముందుకెళ్తారు. కానీ కొంత ముందుకెళ్ళాక ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అట్లా అవుతుంది? సో 2025 హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పుడిప్పుడు అయిపోతున్నాయి అందరికి. చాలా మంది న్యూ ఇయర్ రాగానే రిజల్యూషన్స్, ఇంకా 365 రోజులు అవ్వని పని ఆ రోజు అవుద్ది అని ఒక మంచి మోటివేషన్స్ తో, మీకు చెప్పాలంటే ఒక సర్వేలో జనవరి 1 రోజు జిమ్ ఏదైతే ఎక్సర్సైజ్ కోసం వెళ్తారో ఆ జిమ్ కి వచ్చే పేమెంట్ ఆల్మోస్ట్ ఇయర్ అంతా వచ్చే పేమెంట్ కంటే అది ఒక్క రోజు ఎక్కువ ఉంటుందంట. అంతమంది సైన్ అప్ అవుతారు. నేను మంచిగా ఫిట్ గా హెల్దీగా ఉండాలి, జిమ్ లో జాయిన్ అవ్వాలి. అదొక చిన్న ఎగ్జాంపుల్. అలా మనం చూసుకుంటే రకరకాల స్కిల్స్, లైఫ్ స్టైల్, హ్యాబిట్స్, ఆహార పద్ధతులు, అలవాట్లు మార్చుకోవడం, లేదంటే ఈ సంవత్సరం నేను ఎక్కువగా ఫోన్ వాడొద్దు, ఈ సంవత్సరం ఎక్కువగా సోషల్ మీడియా వాడొద్దు, ఈ సంవత్సరం నేను ఎక్కువ కోపంగా ఉండొద్దు, ఇలా పర్సనల్, ప్రొఫెషనల్, సొసైటల్ రకరకాలుగా రకరకాల గోల్స్, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. గోల్స్ పెట్టుకోవడం వరకు బానే ఉంది, కానీ జనవరి 1 రోజు తీసుకున్న ఆ నిర్ణయం, ఆ ఒప్పందం, ఆ రిజల్యూషన్ జనవరి 2 మార్నింగ్ 5 o'clock లోపు గాల్లో కలిసిపోతుంది. అంటే కన్సిస్టెన్సీ ఉండట్లేదు. చాలా మంది ఒక 1 వీక్ మహా కష్టంగా 1 వీక్ నెట్టుకొస్తారు. ఆ నెక్స్ట్ వీక్ మోటివేషన్ కోల్పోతారు. సో అలా మోటివేషన్ కోల్పోకుండా వాళ్ళు సెట్ చేసుకున్న గోల్, లేదంటే వాళ్ళు తీసుకున్న రిజల్యూషన్ ఏదైతే ఉందో, అంటే ఒక మార్పు, నా లైఫ్ లో ఇయర్ లో ఇది జరగాలి, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, సేవ్ చేయాలి, లేదా ఈ పలానా ఎగ్జామ్ కి నేను ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా మీ పర్సనల్ ప్రొఫెషనల్ గోల్ అవ్వచ్చు. ఎండ్ వరకు వెళ్ళాలంటే ముఖ్యంగా ఉండాల్సింది కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్ గా ఎవరైతే చివరి వరకు వెళ్తారో వాళ్ళే ఆ గోల్ ని గాని, ఆ అలవాటుని గాని, ఆ లక్ష్యాన్ని గాని చేరుకుంటారు. మనందరికి తెలిసిన పాత కథే కుందేలు తాబేలు. అవును, కుందేలు ఫాస్ట్ గా పరిగెడుతూ తాబేలు చూసి వెక్కిరిస్తూ అది వచ్చేలోపు నేనేం చేయలేను అనుకుంటది. అంటే కుందేలు నాకు ఎబిలిటీ ఉందిలే అని కన్సిస్టెన్సీ మర్చిపోతుంది. బట్ తాబేలు తనకి ఎబిలిటీ లేదు, అయినా కన్సిస్టెంట్ గా తాబేలు రియల్ టైమ్ సక్సెస్ ని రీచ్ అయింది. ఈవెన్ అది లైవ్ లో కూడా ఒక కంట్రీలో తాబేలుకి కుందేలుకి పందెం పెట్టారు. మీరు యూట్యూబ్ లో చూసే వీడియో కనిపిస్తుంది. రియల్ టైమ్ లో కూడా తాబేలు కుందేలు పందెం పెడితే తాబేలే గెలిచింది. ఇట్స్ ఎ మైండ్ సెట్. సో మీరు ఏదైనా ఒక అలవాటుని తీసుకోండి, ఎంత పెద్దదైనా, కొండల్ని పిప్పి చేసే అంత శక్తి, సామర్థ్యం ప్రతి మనిషికి ఉంది. ఆ ఉన్న శక్తి సామర్థ్యం బయటికి ఎప్పుడు వస్తుంది అంటే, చిన్న అలవాటు, పొద్దున్నే 5 గంటలకు లేవాలి అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది. పొద్దున్న 5 గంటలకు లేసి మంచిగా వ్యాయామం చేసి పనులు చేసుకుని ఉద్యోగానికి వెళ్ళాలి అని. దాదాపుగా 90% మంది 5 గంటలకు లేవలేరు. సో అలారం పెట్టుకుంటా. ఏం చేస్తాం, అలారం రాగానే చిరాకు వచ్చేస్తుంది. అలారం ఫస్ట్ అలారమే ఎవరు లేవరు, సెకండ్, థర్డ్ ఇలా వెళ్తుంది. ఇంకోసారికి అసలు అలారమే పెట్టుకోము. అయితే ఇక్కడ మనకి మోటివేషన్ ఎక్కడ రావాలి అంటే, ఎండ్ రిజల్ట్ ఏంటి? నేను 5 గంటలకు లేవడం వల్ల నాకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటి? స్టూడెంట్ నే తీసుకుందాం. 5 గంటలకు లేసి నేను ఈ పలానా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతే నాకు వచ్చే ఎండ్ రిజల్ట్ ఏంటి? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే నేను, నా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటాం. అది ఎండ్ రిజల్ట్. 5 గంటలకు లేవడాన్ని మాత్రం మనం చూడొద్దు. 5 గంటలకు లేవడం వల్ల దీనికి అటాచ్ అయి ఉన్న రిజల్ట్, అవుట్కమ్ ఏంటి? ఫోన్ వాడొద్దు అని, ఎక్కువగా ఫోన్ 1 గంట కంటే ఎక్కువ రోజులో వాడొద్దు అనేది నేను ఒక రిజల్యూషన్ పెట్టుకున్నాను అనుకుందాం. ఫోన్ వాడడం అనేది మాత్రమే నేను చూస్తే అది నాకు చాలా కష్టంగా ఉంటది. ఫోన్ వాడడం తగ్గించడం వల్ల నా ఐసైట్ బాగుంటుంది, దానివల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వగలుగుతున్నాను, దానివల్ల ఇంకేదో స్కిల్ నేర్చుకోగలుగుతున్నాను, ఆ టైం నాకు మిగులుతుంది. ఎండ్ రిజల్ట్ ఏంటి? నా ఐసైట్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యామిలీకి టైం ఇచ్చి ఫ్యామిలీ రిలేషన్ ని బిల్డ్ చేసుకుంటున్నాను, ఇంకేదో పని ఎక్స్ట్రా చేసుకోగలుగుతున్నాను. సో ఎండ్ రిజల్ట్, ఒక పని చేయడం వల్ల దాని వల్ల వచ్చే ఫలితం ఏంటి అనే ఒక కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్ గా కష్టమైన వదిలిపెట్టము. సెకండ్, కన్సిస్టెన్సీ.
10వ ఫ్లోర్ కి ఎక్కాలి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఫ్లోర్స్ అన్ని ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో అలా విడిచిపెట్టకుండా గివప్ చేయకుండా కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ ఎండ్ రిజల్ట్ ని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మీరు సాధన చేస్తే సాధించలేదంటే ఏది ఉండదు. టార్గెటే కావచ్చు, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా పొద్దున్నే లేగడము, వ్యాయామాలు చేయడానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, ఇంకో ఎగ్జామ్స్ రాసుకోవడానికి కావచ్చు, ఏదైనా గోలు దాన్ని సెట్ చేసుకోవాలంటే న్యూ ఇయరే రావాలంటారా, లేకపోతే ఏ రోజైనా మనం సెట్ చేసుకుంటేనే బాగుంటది అని ముందుకెళ్ళాలనే దృక్పథమే ఉంటే చాలంటారా? ఎవ్రీ ఇయర్ మన బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి మనిషికి ఉన్న డ్రీమ్ ని అచీవ్ చేయాలంటే January 1st అని అంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. మనకు ఉన్న 24 గంటల్లో 24 గంటల్లో ఒక గంటకున్న 60 నిమిషాల్లో 1 నిమిషానికి ఉన్న 60 సెకండ్లో ప్రతిది కూడా నీకు కొత్త అవకాశమే. ప్రతిది కూడా నీకు ప్రతిరోజు ప్రతి నిమిషం 100 మంది పుడుతున్నారు, 100 మంది చనిపోతున్నారు. కొత్త రోజు పుట్టే వాళ్ళకి కొత్త రోజు, చనిపోయే వాళ్ళకి ఆఖరి రోజు. సో ఒకటే రోజు అందరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. సో మీరు ఏ రోజైనా రీస్టార్ట్ చేయొచ్చు, ఏ రోజైనా గోల్ పెట్టుకోవచ్చు, ఏ రోజైనా మీ గోల్స్ కి దగ్గరగా మీ ప్రయాణాన్ని సాగించవచ్చు. అది ఎప్పుడు మీకు ఎప్పుడు అది అడ్డు కాదు. న్యూ ఇయరే ఉండాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండొద్దు. మన మనసులో ఉంటే ఖచ్చితంగా ఏ రోజునైనా కూడా న్యూ ఇయర్ గా మనం చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి వెళ్ళి నేను ఈ టార్గెట్ కి నేను ముందు నడుస్తా అనే విషయాన్ని పెట్టుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా రీస్టార్ట్ అప్పటికమ్మే. ఇప్పుడు మొబైల్ డెడ్ అయింది, ఇందాక ఛార్జింగ్ పెట్టాను, మొబైల్ అసలే 0% వచ్చి డెడ్ అయిందని బాధపడుతూ ఉండాలి. నేను ఛార్జింగ్ పెడితే అగైన్ 100% అవుతుంది, నేను యూజ్ చేసుకోవచ్చు. ఒక డివైస్ కి ఛార్జింగ్ లేనప్పుడు ఏం చేస్తాం, రీఫిల్ చేస్తాము. వెహికల్ లో గ్యాస్ అయిపోయింది లేదంటే పెట్రోల్ అయిపోయింది, రీఫిల్ చేస్తాము. ఏదైనా అయిపోగానే రీఫిల్ చేస్తాము. లైఫ్ లో కూడా ఒక గోల్ ఫెయిలియర్ అనేది మేబీ మనం పెట్టిన ఎఫర్ట్స్ దానికి తగ్గట్టుగా అవ్వకపోవడమో లేదంటే ఎంప్టీనెస్ ఏర్పడింది, దాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ లో చదువుతున్నాను, ఫెయిల్ అయిపోయాను, ఇంకా అయిపోయిందని నాకు పక్కకి వేయద్దు. యూ హ్యావ్ టు రీస్టార్ట్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ కూడా. సో గోల్ అగైన్ ఇక్కడ కూడా ఎండ్ రిజల్టే ముఖ్యం. ఎండ్ రిజల్ట్ ఏంటి అనేది మన క్లారిటీ ఉంటే గోల్ సెట్ చేసుకుంది ఎప్పుడు కూడా మర్చిపోము. సో ఆ మర్చిపోకుండా ఉండాలి అంటే ఈ గోల్ అసలు నేను ఎందుకు పెట్టుకున్నా, మన వై రీజన్ బాగుండాలి. పిల్లలు చదువుకున్న స్కూల్ పిల్లలు చూసుకుని మాకు మంచి ఉద్యోగం వస్తే మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకుంటానే ఒక వై రీజన్. వై రీజన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ నీకు నువ్వుగా వేసుకుంటే దానికి ఆన్సర్ నీకు నువ్వుగా చెప్పుకుంటే ఆ పని ఎప్పుడు కష్టం. కొంతమందికి లక్ష్యము, ఈ టార్గెట్, ఈ గోల్ అంటే ఏంటిది, అసలు ఎట్లా మనం ఈ గోల్ ని సెట్ చేసుకోవాలనేది డౌట్ లో ఉంటారు, కన్ఫ్యూజన్ అవుతుంటారు. గోల్ నేను ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి అసలు ఆ గోల్ ని ఎట్లా సెట్ చేసుకోవాలంటారు? డెఫినెట్ గా నేను చెప్పాలంటే మనిషి ఒక్కసారి భూమి మీదకి వచ్చిన తర్వాత, మనిషి పుట్టి పెరిగి ఒక కాన్షియస్నెస్ వచ్చి, ఒక బుద్ధి వచ్చి, ఒక అన్ని జ్ఞానాలు తెలిసిన తర్వాత నుంచి మనిషికి అసలు యుద్ధం మొదలవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ప్రతిరోజు దేంతో ఏదో ఒక దాంతో పోరాడాలి. నన్ను అడిగితే మనిషికి ఆల్రెడీ గోల్ అచీవ్ చేస్తూనే ఉన్నాడు. ఎలా మనిషి ప్రతిరోజు లేచి ఆరోగ్యంగా ఉండి లైవ్ గా అంటే జీవిస్తున్నాడు, ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే గోల్ అచీవ్ చేసినట్టే. సేమ్ డేనే ఈ రోజు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది చనిపోయి ఉండొచ్చు, మనం అందరం బ్రతికున్నాం. సో మనము ఈ బ్రతుకనే గోల్ ని ఇండైరెక్ట్ గా అచీవ్ చేసాము. సో బ్రతకడాన్ని ఇంత బాగా అచీవ్ చేసినప్పుడు ఎగ్జామో, జాబో, లేదంటే డబ్బులు సంపాదించడమో, కారు, ఇల్లు, పెళ్ళో, రిలేషన్షిప్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ యాడ్ ఆన్స్ అన్నమాట. ఈ యాడ్ ఆన్స్ అన్నిటికి కూడా మనం ఏ పని చేయాలి అన్నా ఒక చెక్ పాయింట్ అంటే ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే ఈ ఎగ్జామ్ నేను రాయాలనుకున్నా, ఎందుకు ఈ ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్ రాసే ప్రాసెస్ లో నేను ఏమేమి చదువుకోవాలి. గోల్ ఇస్ నథింగ్ బట్ అదే. ఒక పనిని తీసుకొని ఆ పనిని విజయవంతంగా చేయడానికి ఏమేమి అంశాలు అవసరం ఉన్నాయి, ఆ అంశాలకి నేనేం కాంట్రిబ్యూషన్, నేనెంత కష్టపడాలి, నేనెంత కష్టపడితే నాకు చివరికి వచ్చే ఫలితము దానివల్ల నాకేంటి సంతోషం. ఈ సర్కిల్ అంతా కూడా మనం గీసుకొని ఆ సర్కిల్ ఒక్కొక్క పాయింట్ కి నీకు నువ్వుగా ఆన్సర్ చేసుకుంటే అక్కడే గోల్ సెట్ అయిపోతుంది. లేదంటే చాలా మందికి వెయిట్ లాస్
ఈ రోజుల్లో ఒబేసిటీ, డయాబెటీస్, బరువు పెరగడం, ఉబకాయం ఇవన్నీ కూడా అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, అసలు నువ్వు ఎంత వెయిట్ ఉన్నావో తెలుసుకోవడం ఫస్ట్ గోల్. తెలుసుకున్న తర్వాత వెయిట్ పెరగడానికి నువ్వు తినడం వల్ల పెరుగుతున్నావా, స్ట్రెస్ వల్ల పెరుగుతున్నావా, పీసీఓడి లేదంటే రకరకాలుగా ఏదైనా రోగం ఉందా తెలుసుకోవడము ఇట్స్ ఎ ప్రాసెస్. తెలుసుకున్నాక మెడికేషన్, ఎక్సర్సైజ్, చిన్న చిన్న మైన్యూర్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. ఒకేసారి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని గోల్ కలలో గానీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే అవ్వరు. మైన్యూర్ డీటెయిల్స్, చిన్న చిన్న అంశాలని సగ్రిగేట్ చేస్తూ మీరు చూడండి, మీరు కట్టెల పొయ్యి చూస్తే ఊర్లలో గాని ఆ కట్టెల పొయ్యిలో ఒకటే చిన్న కట్టె పెట్టి నిప్పేస్తే వంట చేయలేము. ఎన్నో చిన్న చిన్న కట్టె పుల్లలన్నీ దగ్గరికి ఏరి దాని మీద కిరోసిన్ మోస్తారో ఏదో పేపర్ పెడతారు. పెట్టిన తర్వాత అన్ని సక్రమంగా మండుతున్నప్పుడు ఆ మంట వచ్చి వంట చేస్తాము, ఆ వంట రుచికరంగా అవుతుంది. సో మీ గోల్ కూడా ఆ డిష్ లాగా మీరు ఉపయోగించుకుంటే ఈ చిన్న చిన్న కట్టెలు ఇవన్నీ కూడా ప్రాసెస్, వాటన్నిటిని సగ్రిగేట్ చేసుకొని ఒక పద్ధతిలో పెట్టుకొని వాటికి ఫైర్ ఏంటి అంటే మీ మోటివేషన్, మీ యాక్షన్స్. ఆ ఫైర్ మనం కట్టె పుల్లలకి ఎట్లా ఇస్తామో మనం చేసే పనులకు కూడా ఆ ఫైర్ మన యాక్షన్స్ ద్వారా, మన బిలీఫ్ సిస్టమ్ ద్వారా, మన మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇస్తే డెఫినెట్ గా లైట్ ఆఫ్ ఫైర్ అప్ అవుతాము, డెఫినెట్ గా సక్సెస్ అనేది వస్తుంది. అయితే నిర్వహణ గారు, చాలా మంది గోల్స్ ని సెట్ చేసుకున్న తర్వాత ముందుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తుంటారు, కానీ కొంతమంది నెర్వస్ చేస్తారు. అబ్బా నువ్వు గట్ల అవ్వడమేంది, గట్ చేస్తావాను, అదంతా కాలేదులే నీ వల్ల అని ఇట్లా నెర్వస్ చేయడం కావచ్చు, వెనక్కి గుంజినట్టు కావచ్చు, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి టైంలో ఎట్లా ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే నెగిటివ్ వాయిసెస్ కి మనల్ని ఎవరైతే కిందికి లాగాలి, మనల్ని ఎవరైతే తప్పుగా చిత్రీకరించాలి, తప్పుగా మాట్లాడాలి, మన సామర్థ్యాల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తున్నారంటే ఆ వాయిసెస్ కి మీరు చెవిటి వాళ్ళలాగా బిహేవ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో 8 బిలియన్ల ప్రజలు ఉన్నారు. వరల్డ్ అంతట్లో 8 బిలియన్ల ప్రజలు అంటే కొన్ని వేల కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా, ఏ ఇద్దరు కూడా సేమ్ గా ఉండరు. ఆలోచనలో గాని, లేదంటే డిఎన్ఏ గాని, బాడీ డిజైన్ లో గాని, తమ్ ఇంప్రెషన్ లో గాని, ఐ రెటీనాలో గాని, అంటే మీరు దేవుడు అనొచ్చు లేదా పైన శక్తి అనొచ్చు, మనిషిని పుట్టించేటప్పుడు అంత ప్రత్యేకంగా పుట్టించారు. సో మీరు ఇంకా కంపేర్ చేసుకునే పనే లేదు. ఒకరు అనుకోకుండా సక్సెస్ అవుతారు, ఒకరు మెల్లమెల్లగా సక్సెస్ అవుతారు. సో డిఫరెన్స్ ఉంటది. మిమ్మల్ని ఎవరైనా డిమోటివేట్ చేస్తున్నారంటే వాళ్ళ నుంచి మీరు 100 కిలోమీటర్లు కాదు 1000 కిలోమీటర్లు దూరంగా పరిగెత్తండి. నేను స్కూల్ డేస్ లో చదువుకున్నప్పుడు మా హిందీ సార్ ఒక సామెత చెప్పారు, ఒక స్టోరీ. నీ లక్ష్యం గొప్పదైతే నీ వెనక 100 మంది చచ్చిపోతున్నా చావుడు కేకలు కూడా నీకు వినిపించొద్దు, నువ్వు నీ లక్ష్యం వైపే వెళ్ళాలి. అంత డిలిజెంట్ గా, అంత రిగరస్ గా, అంత కాన్స్టెంట్ గా గోల్ మీదకే ఫోకస్ ఉంటే ఇంకెవరన్నా, ఎందుకంటే గోల్ నీది, సాధించాల్సింది నువ్వు, సాధించాల్సిన తర్వాత ఫలితం అనుభవించేది నువ్వు. ఈ 3 నీవైనప్పుడు డిసప్పాయింట్మెంట్ నీది ఎట్లా అవుతుంది? అది పక్క నుంచి ఇచ్చే వాళ్ళది కదా, దాన్ని ఎలా తీసుకుంటావు? నీ ఫ్రెండ్ వచ్చి నీకు గిఫ్ట్ ఇస్తున్నారు, నువ్వు అస్సలు ఆ గిఫ్ట్ తీసుకోవట్లేదు, చాలా వాల్యుబుల్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నా గిఫ్ట్ నీది అవుతుంది. చేయనంత కాలం అది ఎంత గిఫ్ట్ అయినా గానీ, ఏ వస్తువైనా నీది అవ్వదు. సో పొగడత గాని, తిట్టు గాని, క్రిటిసిజం గాని సేమ్. వాళ్ళ చేతిలో ఒక వస్తువు ఉంది, అది మీకు ఇద్దామని చాలా బలవంత పెడుతున్నారు, మీరు తీసుకున్నప్పుడే మీది అవుతుంది. మిమ్మల్ని అలాగే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను, ఆ క్రిటిసిజం మీరు తీసుకుంటేనే మీది అవుతుంది, అంతవరకు ఆ క్రిటిసిజం మీద అవ్వదు. సో నెగిటివ్ వాయిసెస్ కి ఎప్పుడూ కూడా మీరు మ్యూట్ చేయండి, అవి మీ మైండ్ లోకి ఎక్కించుకోకుండా ఉండండి. ఎండ్ రిజల్ట్ ఏంటో ఆలోచించండి. ఈ గోల్ ని సెట్ చేసుకునే క్రమంలో చాలా మంది డిప్రెషన్, అప్రెషన్, స్ట్రెస్, మన వాళ్ళే మనల్ని బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు, ఇది నీకు చేతన వద్దా, బాగా పాటలు పాడే అమ్మాయి ఉంది అనుకుందాము, నేను మంచిగా సూపర్ సింగర్ దేంట్లోనే పార్టిసిపేట్ చేస్తా అంటే, అంతవరకు వెళ్తావా, నీ ముఖం చూడు, అసలు నీకు అంత శక్తి సామర్థ్యం ఉందా, నువ్వు టాలెంట్ ఉందా అంటారు. అక్కడే మన ఆశలన్నీ అడియాసలు అయిపోతాయి, అక్కడే ఆవిరైపోతాయి. పర్ఫెక్ట్ చేసే వాళ్ళు కూడా అక్కడ వెనకడుగేస్తారు డెఫినెట్ గా. సో మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నా మెసేజ్ ఏంటి అంటే, మీకు చేతనైతే ఎంకరేజ్ చేయండి, లేదా సైలెంట్ గా ఉండండి. మీరు చేసే ఒక్క డిస్కరేజ్మెంట్ వల్ల ఎంతో మంది నిజంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి పాట పాడి టైటిలే విన్ అవ్వచ్చు.
ఆ ఎగ్జామ్ రాసి మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా ఇతరుల పతనానికి కారణం అవ్వద్దు. ఇతరులను డిమోటివేట్ చేసే హక్కు ఈ భూమి మీద ఏ మనిషికి లేదు. తల్లిదండ్రులకు గాని, అన్నదమ్ములకు గాని, అక్క చెల్లెళ్ళకి గాని, ఫ్రెండ్స్ కి గాని, రిలేటివ్స్ గాని. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే, ఎవరి లైఫ్ లో స్ట్రగుల్స్ వాళ్ళవే, ఎవరి విజన్స్, ఎవరి డ్రీమ్స్ వాళ్ళవి. చేతనైతే మనకి కుదిరినంత వాళ్ళకి ఒక మోటివేషన్, ఒక మంచి ఒక మాట సహాయమో ఏదో ఒకటి చేయాలి. గాని ఎవరికి రైట్ లేదు ఒకరిని ఆపి నువ్వు ఇది చెయ్యొద్దు, నీ డ్రీమ్ ఇది, దీనికి నువ్వు అసలు ఎలిజిబుల్ కాదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు అలా చెప్తున్నా విని బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం మనకు కూడా లేదు. మనం ఆ మోటివేషన్ తో ఉంటే డెఫినెట్ గా ముందుకెళ్తాం. రైట్. అయితే ఈ సందర్భంగా మా ప్రేక్షకుల కొరకు ఏం చెప్తారు? డెఫినెట్ గా గోల్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ లో ఉన్నాము, 12 నెలలు మన చేతిలో ఉన్నాయి. ఈ 2025ని ఎంతో ఆరోగ్యకరంగా, సుఖంగా, సంతోషంగా, శాంతిగా, ఇంకా చెప్పాలంటే మీ లైఫ్ లో అంత అబండెన్స్, అంత మిరాకిల్స్ కూడా రావాలి అని అంటే మీరు చేయాల్సింది ఒకటి, యాక్షన్ తీసుకోవడం. ఏదైనా గోల్ పెట్టుకున్నారా, డెఫినెట్ గా ఆ గోల్ కి తగ్గ పని చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు రాసుకుంటాడు 5 గంటలకు లేవాలి అని, నేను ఫిబ్రవరి 1 నుంచి లేస్తాను, ఆ రోజు నా బర్త్డే, ఆ రోజు మంచి రోజు అనుకుంటే ప్రతి రోజు మంచి రోజే. చెడ్డ రోజు అనుకుంటే ప్రతి నిమిషం చెడ్డ రోజే. పెట్టుకున్న గోల్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో అలాగే కంటిన్యూ చేసుకుంటే December 31, 2025 వరకు ట్రై చేయండి. ఎందుకంటే మీది 1 year లాంగ్ పీరియడ్ అగ్రిమెంట్ మీరుగా చేసుకున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ ని మీరు కన్సిస్టెంట్ గా, జెన్యున్ గా, హానెస్ట్ గా, అకౌంటబిలిటీతో మీరు దాన్ని చేయడం సాధిస్తే రోజు 1% ఇంప్రూవ్మెంట్ కూడా 365% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఎవ్రీడే చిన్న మార్పు చేసినా ఆ మార్పు మీతో మొదలైన అది ఒక రోజుకి ప్రపంచాన్ని మార్చేంత గొప్ప మార్పు అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. నమస్తే.